వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2024 రిలేటెడ్గా ఐసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో చూడాలన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఐసెట్ రిజల్ట్స్ అనేవి ఇవాళ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. వీటిని మెయిన్గా మీరు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ర్యాంక్ కార్డ్ ఫర్ ఏపీ ఐసెట్ 2024 అని మనకి క్లియర్గా అయితే ఉంది. జస్ట్ సింపుల్గా మీ యొక్క ఏదైతే ఐసెట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్, దాంతోపాటు మీ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అన్న దాన్ని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. నా దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే లేవు చూపించడానికి, అందుకని నేను మీకు డౌన్లోడ్ చేసి అయితే చూపించలేకపోతున్నా. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా మీ యొక్క రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని నేను ఇప్పుడైతే చెప్తాను. అవి మ్యాక్సిమం వీలైనంత వరకు రెడీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా ఇంపార్టెంట్గా కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి, ఏదైతే డిగ్రీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆర్ మనకు ఏదైతే బీటెక్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ రిలేటెడ్గా ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి సిఎంఎం ఆర్ పీసీ ఉంటుంది కదా, ఈ రెండు కూడా మీరు అనేది రెడీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మెయిన్గా ఏదైతే సిఎంఎం ఉంటుందో, అంతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా రెడీ అయితే చేసుకోండి. ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా అప్లై చేసుకోలేదు అని ఇలా ఏమన్నా రీజన్స్ ఉన్నవ్వండి, అల్టిమేట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు ఈ యొక్క సిఎంఎం అనేది మీ చేతిలో అయితే ఉండాలి. మెయిన్ చెప్పే పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామ్స్ అయిపోయినా ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ అంటే నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఆ నెక్స్ట్ వెంటనే లేట్ చేయకోకుండా ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లై చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ కూడా మీరు మెయింటైన్ అయితే చేయండి. దానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి. కాబట్టి కౌన్సిలింగ్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది. మేబీ నేను అనుకోవడం కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక 25 days అలా టైం పట్టచ్చు అని నేను బిలీవ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మేబీ కొన్ని యూనివర్సిటీస్లో ఎగ్జామ్స్ అనేది పెండింగ్గా ఉండొచ్చు, కొన్ని చోట్ల రిజల్ట్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉండొచ్చు. ఎటు చూసుకున్నా ఇంకా ఒక 1 month అనేది టైం పట్టే ఛాన్స్ ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఈలోపు క్యాస్ట్ ఇన్కమ్ అవైతే మీరు అయితే డెఫినెట్గా రెడీ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.